తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత, ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతిదానికి ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ రోజు పాటించవలసిన నియమాలు ఉంటాయి. ముఖ్యంగా March 15 ఏకాదశి ఇప్పుడు రాబోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ డే అని, చాలా శక్తివంతమైన రోజులని, ఎలాంటి పాపాలు మనం చేసుకున్న పటాపంచలు అయిపోతాయని అంటున్నారు. సో ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఏంటి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఒక్కసారి తెలియజేస్తారా? మీరు చెప్పినటువంటి మాటలోనే ఉందమ్మా, సకల పాపాలు తొలగించేటువంటి ఏకాదశి, పాప విమోచని ఏకాదశి అని అంటారు. ఇది చాలా అత్యంత మహిమాన్వితమైనటువంటిది. పైగా ఏకాదశి పేరే పాప విమోచని ఏకాదశి. మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే ఇంకొక 2 ఏకాదశులు కలుస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, మనకు సంవత్సరంలో ఆఖరి మాసం పాల్గొన మాసం, అందున ఆఖరి మాసంలో వచ్చే ఆఖరి ఏకాదశి. ఈ తదనంతరం మళ్ళీ కొత్త ఉగాది ప్రారంభమవుతుంది, మళ్ళీ కొత్తగా ఏకాదశులు అనేటువంటివి మళ్ళీ ప్రారంభమవుతాయి. కాబట్టి ఏకాదశికి సంబంధించినటువంటి సైక్లిక్లో ఇది ఆఖరి ఏకాదశి. కాబట్టి ఇది పాప విమోచని ఏకాదశి. పేరులోనే ఉందమ్మా, సకల పాపాలని తొలగించేటువంటిది. అంటే మానవుడు రహస్యకృతముగా, అజ్ఞానముగా, జ్ఞానముతో తెలిసి చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడాను తొలగించుకునేటువంటి ఏకైక సాధన ఈరోజు మాత్రమే అని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ రోజున వీలైనంత వరకు ఈ సంబంధించిన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పబోయేటువంటి కథ గనక విన్నట్లయితే ఆ సంబంధించినటువంటి ఏకాదశి వ్రత మహత్యాన్ని పూర్తిగా పొందిన వాళ్ళమవుతాము. అలాగే వ్రతాన్ని ఆచరించిన, ఈ కథని విని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన మరింత పుణ్యము. పైగా సంవత్సరం మొత్తంలో ఆఖరి ఏకాదశి, దీన్ని మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధువులకి, స్నేహితులకి అందరికీ తెలియచేసి రేపు 15వ తారీఖు ఆదివారంతో కూడుకున్నటువంటిది అత్యంత మహిమాన్వితమైనటువంటిది. ఎందుకనంటే ఏకాదశి, ద్వాదశి రెండు కలిసి ఉందమ్మా. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న సమయానికి ఏకాదశి ప్రారంభమైంది. మనం ఏకాదశి ఘడియల్లోనే చేస్తున్నాం. కానీ రేపటికి ఏకాదశి 9:32 వరకు ఉంది. తదనంతరం ద్వాదశి వస్తుంది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి ఘడియల్లో దాన్ని విరమణ చేయాలి. కాబట్టి ఎల్లుండి సోమవారం నాటికి ద్వాదశి ఘడియలు సూర్యోదయం తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఎల్లుండి వ్రత సమాప్తి చేసుకోవాలి. ఇక కథలోకి వెళదామమ్మా. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ మానవుడికి సంబంధించి ఉగాది తర్వాత ప్రతి కోరిక అనేటువంటిది ఉంటుంది. ఆ కోరిక ఈ సంవత్సరంలోనైనా నెరవేరాలి అని అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమం, రుద్రహోమము, అలాగే సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రముఖ శైవ క్షేత్రంలో జరిపించబడుతుందని చెప్పవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ఏకాదశి వ్రతం యొక్క మహిమ తెలియచేస్తానమ్మా. పూర్వము చ్యవన మహర్షి కుమారుడు మేధావి. ఇతను మహా గొప్ప తపశ్శాలి. ఇతని తపస్సుకి భయపడినటువంటి ఇంద్రుడు ఎక్కడ నాకు పోటీ వస్తాడు, నా ఇంద్ర పదవిని చేజిక్కించుకోవడానికి భయపడి అనేక మంది అప్సరసల్ని పంపించడం జరిగింది. అందులో మంజు ఘోష అనే అప్సరసు కూడా ఉన్నది. మహా సౌందర్యవతి. కానీ ఆ సౌందర్యవతి అయినటువంటి మంజు ఘోష ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అతను ఏమాత్రం కూడా చెలించకుండా ఉండడం, అతని తపస్సు యొక్క మహిమ చేత ప్రయత్నించిన ప్రతిసారి దూర ప్రాంతానికి విసిరిగొట్టబడింది. కానీ అన్ని వేళలు మనవి కాదు కదా. ఈ సంబంధించినటువంటి మన్మథావేశం జరగడము, ఆ విధంగా తపస్సు భంగం కావడం, ఎదురుగా ఉన్నటువంటి అప్సరసను చూసి మోహపరవశుడై మేధావి అనేటువంటి మహర్షి తపస్సుని పరిత్యజించి ఆమెతో కాలం గడపడం జరిగింది.
అయితే ఈమె వచ్చినటువంటి కారణం అంటే ఉమ్. పర్పస్ ఉమ్. ఒకటి ఏంటి, తపస్సు భంగం చేసి వెనక్కి వెళ్ళిపోవాలి. ఉమ్. కొంతకాలానికి ఆమెకి జ్ఞానం వచ్చింది, నేను ఇక్కడ కాదు కదా ఉండాల్సింది, నా లోకానికి నేను వెళ్ళాలి కదా అని చెప్పి చెప్పా పెట్టకుండా ఆ సంబంధించినటువంటి వెళతానని చెప్పి మంకుపట్టు పట్టడంతో ఆగ్రహించినటువంటి ఆ యొక్క మేధావి మహర్షి కీకారణ్యములో మంత్రగత్తెవిగా జీవించుగాక అని చెప్పి శపిస్తాడు. అయ్యో. ఈ విధంగా ఆ యొక్క కీకారణ్యంలో ఆమె ఆ విధంగా మంత్రగత్తెగా మారిపోవడం. తదనంతరం కొంతకాలానికి చేసినటువంటి నేను అజ్ఞానంతో చేయలేదు, జ్ఞానంతోనే చేశాను, ఇంత గొప్ప తపస్సుని ఇంత గొప్ప కుటుంబంలో ఒక మునీశ్వరుడికి, శవన మహర్షి అంటే మామూలు వ్యక్తి కాదు, అంతటి కుటుంబంలో జన్మించి నేను చెయ్యరాని అపరాధం చేశానని చెప్పి బాధపడుచు తండ్రి దగ్గరికి వెళ్ళగా తండ్రి ఈ సంబంధించినటువంటి పాల్గొన మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవయ్యా, నీకున్నటువంటిది అంతా కూడాను ఆ పాపమంతా కూడాను చేసుకున్న పాపమంతా కడిగిపోతుంది అని చెప్పడంతో అది ఆచరించి ఆ యొక్క మహత్యం వలన తనకున్నటువంటి పాపత్వాన్ని మొత్తం పూర్తిగా తొలగించుకొని తిరిగి తపస్సు చేసుకోవడం కోసం బయలుదేరుతుండగా అప్పుడు తాను ఎవరినైతే శపించాడో ఆ మంత్రగత్తె కనబడడం, ఆ విధంగా పూర్వం అంతా గుర్తుకు రావడం, బాధపడి కాళ్ల వేళ ప్రాధేయపడితే అప్పుడు ఆ సంబంధించినటువంటి మహర్షి నేను ఈ విధంగా పాపాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు కూడా ఆ విధంగా పాపాన్ని పోగొట్టుకుని చెప్పి ఆ మంజు ఘోషకి తెలియచేయడం, ఆమె కూడా ఆచరించడం, తిరిగి స్వర్గలోకానికి వెళ్ళిపోవడం. ఈ కథ వల్ల ఇరువురికి కూడాను చేసినటువంటి తెలిసి చేసిన తప్పులు ఇరువురికి కూడాను పాప విమోచనం కలిగాయి. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని అందరూ కూడా వీలైతే ఆచరించండి. మనకు ఏకాదశి రోజున పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదండి అని అంటారు, కానీ అది పూర్వకాలంలోనమ్మా శక్తి అందరికీ ఉండేది. ఎంత తినకపోయినా 2 రోజులైనా కానీ నిగ్రహించుకొని ఉండగలిగారు. ఇప్పుడంతా కూడా అనారోగ్యగ్రస్తులు అందరికీ ఉన్నాయి, బీపీ షుగర్లు లాంటివి. కొద్దిగా పొద్దున పూట టిఫిన్ చేయండి బయటికి వెళ్ళాం కాబట్టి ఈ రోజున శరీరానికి తగ్గట్టుగా పాలు పండ్ల పదార్థాలు తిని ఉండవచ్చు. ఉడికించినవి వండిన పదార్థాలు తినకుండా ఈ విధంగా ఉండవచ్చు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి ఏకాదశులన్నీ మనకు ఎలా వచ్చాయనంటే పాండవులు వనవాసం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి రాజ్యభ్రష్టులు అయిపోయారు కాబట్టి ఏ రాజ్యము లేదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క 12 సంవత్సరాల పాటు ఉన్నటువంటిదంతా కూడా ఈ యొక్క ధర్మ జిజ్ఞాసతో అనేక ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నారు. అనేక మంది మహర్షులను కనుగొనడం, ఈ ఏకాదశులకు సంబంధించినటువంటి వ్రత మహత్యాలన్నింటినీ కూడా వివరించింది, దగ్గరుండి వివరించింది ధర్మరాజుకి శ్రీకృష్ణ భగవానుల వారు. ఇది నేను చెప్పిన మాట కాదు కాబట్టి శ్రీకృష్ణ భగవానుల వారి ధర్మరాజుకు చెప్పి ధర్మరాజు ఆచరించడం ద్వారా వాళ్ళకున్నటువంటి ప్రారంధ కర్మదోషాలు తొలగించుకొని భవిష్యత్తులో జరిగినటువంటి యుద్ధంలో గెలవడానికి ఈ పుణ్యమంతా సంప్రాప్తించుకోవడానికి మార్గం సుగమమైంది. కాబట్టి మనమందరం కూడా ఆచరిద్దాం. దీనికి సంబంధించి పెద్దగా చేయాల్సిందంటూ కూడా ఏమీ లేదమ్మా. ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకోవాలి. తీర్చుకొని అనగా ఉదయిస్తున్నటువంటి సమయంలో విష్ణుదేవుని చిత్రపటానికి లేదా లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణుదేవుని చిత్రపటానికి తులసి మాల వేసి ఆవు నేతితో దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గరనైనా పూజా మందిరం దగ్గరనైనా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. విష్ణు అష్టోత్తరము తులసి దళాలతో స్వామిని అర్చించాలి. ఈ విధంగా చేయాలి. తదనంతరం చక్కగా ఆ రోజంతా కూడా వీలైతే విష్ణు దేవాలయాన్ని సందర్శనం చేసుకొని ఆ స్వామి కృపకి పాత్రులు కావాలి. ఆ రోజంతా మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఆ విధంగా దైవనామ స్మరణ చేసుకుంటూ ఈ రోజున ప్రత్యేకంగా పఠించాల్సినటువంటి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ నామాన్ని ప్రతి క్షణం మనం మనసులో స్మరిస్తూ ఉండాలి. ఇక సాయంకాలము ప్రదోషకాల సమయంలో సూర్యాస్తమయ సందర్భంగా మళ్ళీ కాలకృత్యాదులు అంటే కాళ్ళు చేతులు మొహము నీరు గాయత్రి మంత్రం చెబుతూ 3 సార్లు పుక్కిలించి ఉమ్మేయాలి. శిరస్సు స్నానం చేయకూడదు. ఉపవాసం ఉన్న వాళ్ళు శిరస్సు స్నానం చేయకూడదు ఆ రోజున, నియమం అది. ఎప్పుడు ఉపవాసం ఉన్నా పొద్దున పూట చేసిన శిరస్నానం మళ్ళీ విరమణ చేసేంత వరకు శిరస్నానం చేయకూడదు, ఇది నియమం. ఇక తదనంతరం ఆ స్వామి దేవాలయానికి మళ్ళీ చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని అక్కడ వీలైతే రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసి తదనంతరం ఆ రావి ఆకుల్ని 11 ఆకులు తీసుకొచ్చుకొని రావాలమ్మా. వచ్చిన తర్వాత లక్ష్మీ స్థిర నివాసంగా ఉండాలి. పాపమంతా పోతేనే కదా దైవం ఇంట్లోకి ఆవహించేది. కాబట్టి ఆ యొక్క రావి ఆకుల మీదనైనా లేదా తమలపాకు చక్కగా శుభ్రమైనటువంటి వాటి మీదనైనా ఎర్రచందనం కలిపినటువంటి దానిమ్మ పుల్లతో, దానిమ్మ చెట్టుకి పుల్ల లభిస్తే తీసుకోండి, లేకపోతే రావి చెట్టుదైనా తీసుకోవచ్చు, వేప చెట్టుదైనా తీసుకోవచ్చు. ఎర్రచందనముతో తడిపినటువంటి పుల్లని ఆ యొక్క ఆకులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని 11 ఆకుల మీద రాసి పూజా మందిరంలో కానీ లేకపోతే గల్లాపెట్టెలో కానీ బీరువాలో కానీ పెట్టినట్లయితే
ఇక వచ్చే నూతన ఉగాది ప్రారంభమవుతుంది కాబట్టి సంవత్సరం అంతా కూడా ధనధాన్యానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో చక్కగా సంతోషంగా ఉంటారు. అంటే ఏదో సినిమాలో చెప్పినట్టుగా ఇంటి నిండా బంగారు రాశులు ఉండదు. మన కష్టాలకి అవసరానికి తగ్గ ధనం వస్తుంది, కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది, కుటుంబ సభ్యులు ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు. మనం ఏ పని మీద బయటికి వెళ్తామో సానుకూలంగా మనకు అనుకున్న విధంగా ఆ పని పూర్తవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించి వీలైతే ఆ రోజంతా జాగరణ చేస్తే మంచిది. లేకపోతే కనీసం 12 గంటల వరకైనా దైవనామ స్మరణ చేసుకుంటూ జాగరణ చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించి మళ్ళీ తెల్లవారు కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మళ్ళీ దీపారాధన, లక్ష్మి సంబంధించినటువంటి ఆ లక్ష్మీ వాసుదేవుడి చిత్రపటానికి తులసి పూలమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇంట్లో వండుకున్నటువంటి పదార్థాలు కానీ లేదా ఆవు పాలు కానీ అరటిపండ్లు కానీ లేదా దానిమ్మ పండు కానీ నైవేద్యంగా పెట్టి తదనంతరం ఇల్లాలు లేదా అమ్మగారు లేదా సోదరి చేసినటువంటి పదార్థాలు అవన్నీ కూడా స్వామికి నివేదన చేసి అవకాశం ఉంటే వృద్ధాశ్రమంలో కానీ లేదా అనాథలు కానీ అన్నదాన కార్యక్రమాలు జరిపించి తదనంతరం ఇంటికి వచ్చి అందరూ కుటుంబ సభ్యులు భోజనం గనక చేసినట్లయితే విరమణ చేసి హరివాసరం అనేటువంటిది చేసి చక్కగా చేసినట్లయితే ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించిన వాళ్ళం అవుతాము. ఈ యొక్క ఏకాదశి రోజున కనీసం ఆచరించకపోయినా పర్వాలేదు, దైవనామస్మరణ చేసుకుంటూనైనా కానీ మద్యపానము, మాంసాహారము, బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ దాంపత్య జీవనం లేకుండా ఉండి అసత్యం ఆడకుండా ఎవరిని బాధ పెట్టకుండా కనీసం ఏకాదశి రోజునైనా కానీ ఇలా ఉండగలిగినా చాలమ్మా, కొంతైనా పుణ్యం లభిస్తుంది. వ్రతం చేసిన పుణ్యం లభించకపోవచ్చు, కానీ ఈ నియమాలు కనుక పాటిస్తూ ఉన్నా ఆ దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతామని చెప్పవచ్చు. ఎస్, చాలా సంతోషం గురుగారు. ఏకాదశి అంటే ఉపవాస నియమం అనేది ఒక బ్లైండ్ గుర్తు కాదు, దాని వెనకాల చరిత్ర ఉంది, కథ ఉంది అని కథతో పాటు చెప్తే చాలా మంది రిలేట్ కూడా అవుతారు, గుర్తు పెట్టుకుంటారు, పాటిస్తారు కూడా. సో అలాంటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.